90లో రక్షించబడ్డాను. 91, 92, 93 ఈ ప్రాంతాల్లో విజయవాడ మార్పులేడి ఆటో నగర్ అక్కడ కంపెనీలో పనిచేసేవాడిని. చిట్టినగర్లో మా అక్క వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని. తినేది నైట్ వచ్చి మందిరంలో పడుకునేది, కర్మేల మందిరంలో. అప్పుడు అన్న మేమందరం మాకు పరిచయం. ఆయన మాకు యూత్ మీటింగ్లో కూడా అప్పుడప్పుడు వాక్యం చెప్పేవాడు, ఫిలిప్ అన్న. కాబట్టి అప్పటి నుంచి పరిచయము. అన్న ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ప్రేమతో మాతో ఉండేవాడు. తర్వాత వేసి 93 హెబ్రోన్కి వెళ్ళిపోయాను నేను. తర్వాత అన్న ఈ ప్రాంతాల నుండి జాబ్ చేశాడు. తర్వాత ఆయన సేవ చేస్తూ వచ్చాడు. ఇటీవల కాలంలో అప్పుడప్పుడు పరిచయం మా అన్నతో అన్న నేను మాట్లాడేది, అన్న కూడా ఫోన్ చేసేవాడు. తర్వాత ఇటీవల అడిగాడు అన్న రమ్మని. అన్న ఆహ్వానం మేరకు ఈరోజు మీ మధ్యకు రావడానికి దేవుడు కృపించాడు. కాబట్టి దేవుని దాసుల యొక్క ఆహ్వానం మేరకు మీ మధ్యకు వచ్చాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ఆరాధన కొరకే ధ్యానిస్తాం. రెండవ వర్తమానం బల్ల కొరకే కూడా ధ్యానిస్తాం. అయితే మొట్టమొదటిగా మనం చదువుకునే వాక్య భాగము పరమగీతము 2వ అధ్యాయము 4వ వచనం చదువుకుంటాం. పరమగీతము 2వ అధ్యాయము 4వ వచనం అందరం కలిసి చదువుదాం. పరమగీతము 2వ అధ్యాయము 4వ వచనం. కొంచెం నాకు ఐ ప్రాబ్లం ఉంటుంది, మీరు ఏమనుకోకండి, జాగ్రత్తగా వినండి. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తాను. సాంగ్ ఆఫ్ సాల్మన్ 2nd chapter verse 4 రీడింగ్ ఆల్ టుగెదర్. పరమగీతము 2వ అధ్యాయం 4వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తాను. పరమగీతము 2వ అధ్యాయం 4వ వచనం. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. కాబట్టి ఇప్పుడు మన దేవుని వాక్యంలో చదివితే అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయి నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. ధ్వజము, జెండా, బ్యానర్ ఇవన్నీ. కాబట్టి ఒక జ్ఞాపక సూచనగా, విజయానికి సూచనగా ఉండేదే బ్యానర్. కాబట్టి అతడు ఆమెను విందుశాలలో తీసుకుని వెళ్ళాడు. ఎవరు ఈ స్త్రీ అంటే ఆమె 1వ అధ్యాయంలో 4వ వచనంలో ప్రియుని ప్రేమకు దూరంగా ఉన్నట్టు కనబడుతుంది. 5వ వచనంలో ఆమె కేదారు గుడారం కనము, అల్లరి, నెమ్మది లేని పరిస్థితి. 6వ వచనం ప్రకారము ఎండ తగిలిన జీవితం ఆమెది. 7, 8 వచనాల ప్రకారం తన స్థానాన్ని కోల్పోయిన స్త్రీ, తన ద్రాక్ష తోటను వదులుకొని వేరే ద్రాక్ష తోట యొద్ద, వేరే వారి తోట యొద్ద కావలికత్తిగా మారినది. కాబట్టి అది ఆమె యొక్క స్టేటస్. అది తర్వాత మరి ఎండలో ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. తర్వాత 2వ అధ్యాయం 3వ వచనంలో అతడు అక్కడ 2:3లో నన్ను 2వ అధ్యాయం 3వ వచనం ఆనందభరితుడై నేను అతని నీడను కూర్చుని. 1వ అధ్యాయంలో ఎండ, 2వ అధ్యాయంలో నీడతో పాటు ఇంకా కొంచెం ఒక అడుగు ముందుకు వెళ్ళింది. ఆయన యొక్క విందుశాలలో, ఆయన యొక్క ఆ యొక్క బ్యాన్క్వెటింగ్ హౌస్ అంటే విందుశాల. కాబట్టి ఆ విందులో ప్రవేశించింది. ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళాడంటే ఎండలో నుండి నీడలోనికి, నెమ్మది లేని స్థితిలో నుండి, ఆహారం కొరత కలిగిన స్థితిలో నుండి, ఎవరో పట్టించుకొని నిరాకరింపబడిన స్థితిలో నుండి ఆమెను భోజనశాలలో తీసుకెళ్ళాడు. ఆమె సొంత సహోదరులు కోపగించి 7, 8 వచనాల్లో పరమగీతం 1, 7, 8 కోపగించి ద్రాక్ష తోటకు కావలికత్తిగా ఉంచారు. అన్ని తోటలకు కావలి వేరు ఉంటుంది, ద్రాక్ష తోటకు వేరుగా ఉంటుంది. ద్రాక్ష తోటకు పిచ్చుకలు వస్తాయి పైనుంచి, కింద నుంచి గుంట నక్కలు వస్తాయి. నక్కలు, గుంట నక్కలు అవి తోలేయచ్చు, కానీ పైనుంచి వచ్చే పక్షులను తోలలేదు. వాటికి రేకు డబ్బా ఉంటుంది, రేకుతో ఫ్రేమ్ చేసుకొని హోయ్ హోయ్ అని అరుస్తారు, కొట్టుకుంటా అరుస్తారు. ఆ శబ్దం తగిలితే వినగానే అవి పారిపోతూ ఉంటాయి, పక్షులు ఎగిరిపోతాయి. లేకపోతే ద్రాక్ష గుత్తులను తెంపుతాయి, కొరుకుతాయి. పక్షులు వచ్చి వాటి గిల్లేస్తాయి, ముక్కులతో పొడుస్తాయి. ఆ విధంగా ద్రాక్ష పంట పాడు చేస్తాయి. అందుకొరకు ద్రాక్ష తోట కావలికత్తి అంటే అన్ని తోటలకు వేరు, ద్రాక్ష తోటకు వేరు. అయితే ఈరోజు తలంపు ఏమిటంటే
తర్వాత తర్వాత అప్పుడప్పుడు ఈ మధ్య మెరుపు లాంటి ఒక క్లాత్స్, మెరుపు లాంటి ఒక ఈ పేపర్లు కడుతున్నారు. దేనికంటే ఆ సూర్య తేజస్సు పడినప్పుడు మెరుపుకు పక్షులు రాకుండా ఉంటాయని. అయితే ఆ దినాల్లో నేను చూసే బీదర్లో ద్రాక్ష తోట కావలి కాసామె ఒకటే గోల. ఆ డబ్బ రేకు మూతను ఒక ఫ్రేమ్గా చేశారు, ఒక డప్పులాగా అంత రేకు. అది ఇక్కడ గురించి పెద్ద శబ్దం అవుతుంది. ఆ శబ్దం చాలక ఏమరిసేది ఒక ఆమె. అంటే విశ్వాసుల తోట, అది మందిరం ఆనుకొని ఉంటుంది బీదర్లు విశ్వాసుల తోట. అప్పుడు నేను చూసా. కాబట్టి కింద నుంచి వచ్చే నక్కలు, గుంట నక్కలు, పాడు చేసే పశువులు, జంతువులు, పైనుంచి వచ్చే పక్షులు, వీటన్నిటి నుంచి కాపాడాలి. అంటే ఆమె ఓనరమ్మ ఒకప్పుడు. ఇప్పుడు ఏమైందంటే వాచ్మెన్ అమ్మగా మారిపోయింది. ఓనరమ్మ బికమే వాచ్మెన్గా మారిపోయింది. అయితే నా సొంత తోటను నేను కాయకపోతే ద్రాక్ష తోటకు కావలి కత్త అని వేరే వారి తోటకు కావలి కత్త అయింది. తన ద్రాక్ష తోటను తాను మర్చిపోయింది. అంటే మర్చిపోవడం వాళ్ళు వెళ్ళగొట్టారు, అక్కడిని పంపించేశారు. తన స్థానం నుండి తనకున్న హక్కు అధికారాలన్నిటి నుండి ఆమె పోగొట్టుకుంది. ఇది రకరకాల కామెంటరీస్ చెప్తారు, మీకు కూడా తెలుసు. ఈమె మరి గొల్ల స్త్రీ అని చెప్తారు. ఈమె సొంత మరి తోట కలిగిన ఆమె, కానీ ఈమె అందమైన స్త్రీ. ఎవరు? షూలమిత్ అందమైంది. అయితే సొలొమోను రాజా దేహ సంరక్షకులు ఆ భటులు పోతూ ఉన్నప్పుడు ఏమో దొరికింది ఆ తోట దగ్గర, తీసుకొచ్చి అంతఃపురంలో పెట్టారు. అయితే ఆమె ఏమంటుందంటే, నా ప్రియుడు నా వాడు, నేను అతని దానను, ఇతడు నా వాడు కాదు అని దాని అర్థం. అది దానిని సొలొమోను ఏం చేశాడంటే దైవజ్ఞానంతో తానే ఒక స్త్రీగా, దేవుడు ఒక పురుషుడిగా, షూలమిత్తి సొలొమోనుకున్న సంబంధాన్ని వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నట్టుగా కొంత కావ్యాన్ని రచించాడు. అది వాస్తవం. అయితే ఇక్కడ ఈ షూలమిత్తి సంఘం, ప్రియురాలు షూలమిత్తి సంఘం మనం ఎరుగుదాం. ప్రియుడు అంటే యేసుప్రభు వారికి సొలొమోను గురించి అనుకుంటే అది యేసుప్రభు వారికి సాదృశ్యం ఆత్మీయంగా. తర్వాత యెరూషలేము కుమార్తెలు అంటే నామకార్థ క్రైస్తవులు, సియోను కుమార్తెలు ఆత్మీయంగా ఎదిగిన వారు. తర్వాత పరమగీతముల్లో మరి సొలొమోను పరివారు అంటే పరిచారకులకు సాదృశ్యం. దేవుని సేవ సొలొమోను పల్లకి మోసేవారంటే యేసయ్య సువార్త సేవ జీవాన్ని మోసేవారు. తర్వాత 3వ అధ్యాయంలో ఉన్న కావలివారు అజ్ఞానులైన కావలివారు, తెలిసి తెలియని వారు, బైబిల్ తెలియని దైవోపదేశకులకు కాపర్లకు సాదృశ్యం వారు. 5వ అధ్యాయంలో ఉన్న కాపర్లు వారు లోకస్తులైన కాపర్లు. ఆమెను కొట్టి ఏం చేశారు? కొట్టి గాయపరిచారు. వీరు లోకస్తులైన పోలీసు వాళ్ళకి సాదృశ్యంగా ఉంటారు. సరే, ఏది ఏమైనప్పటికీ పరమగీతముల్లో ప్రభువు, సంఘము, వరుడు వధువు సంఘం వారి మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని, ప్రేమ, ఆప్యాయత, అనురాగాలను, గొప్ప వారి మధ్యలో ఒక గొప్పతనాన్ని వర్ణించి వ్రాయబడింది. సొలొమోను తనకిచ్చిన జ్ఞానం అది. కాదు దానికే ఆయన ఏం పేరు పెట్టాడు చెప్పండి? పరమగీతం అన్నాడు. హీబ్రూ పదము షిర్హే షిరే అనే హీబ్రూ పదానికి తెలుగులో పాటలకే పాట, ఇంగ్లీష్లో సాంగ్ ఆఫ్ సాల్మన్ అన్నారు. కాబట్టి హీబ్రూ పదము రైట్ వర్డ్ ఏంటంటే పాటలకే పాట. ఈ పరమగీతం వాళ్ళు పాడేటప్పుడు ఏ పాట దీనికి సాటి కాదని అర్థం. అంటే పరలోక పరమగీతం అంటే పరలోక రక్షకుని యొక్క మహిమార్థమై రచించబడిన గీతమే పరమగీతం. ప్రభు యొక్క ప్రేమను, ప్రభు యొక్క గొప్పతనాన్ని, ఆయన శిలువ త్యాగ బలియాగములను, మరణ భూస్థాపన పునరుద్ధానాలను జ్ఞాపకం చేయబడతాయి పరమగీతాల్లో. నా ప్రియుడు ధవళవర్ణుడు, వెంటనే రత్నవర్ణుడు ఎట్టవుతాడు? యేసయ్య తెల్లనివాడు, శిలువమ్రాన్ని ఎత్తుకున్న తర్వాత ఏమయ్యాడు? కొరడా దెబ్బలు కొట్టక మునుపు తెల్లనివాడే, కొట్టిన తర్వాత ఎర్రనివాడిగా మారిపోయాడు. తెల్లనివాడు, ఎర్రనివాడు, ధవళవర్ణము, రత్నవర్ణము. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఈ పరమగీతాల్లో మనకు ఆ విధంగా కనపడుతూ ఉంటాడు. తర్వాత పరమగీతాల్లో ఆమె ఏమంటుందంటే, సొలొమోను తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడు, 3వ అధ్యాయము 11వ వచనంలో సొలొమోనుకు పెళ్లి దినమున అతని తల్లి పెట్టిన కిరీటము చూడమంటది. అది ఒక విధంగా సంతోషం.
పెళ్లి కిరీటం, పెళ్లి రోజు పెట్టి కిరీటం సంతోషం. యేసు ప్రభు శిలువ మ్రాను మీదకి ఎక్కడమే మనకు సంతోషం. కానీ ఆయన బాధ వేదనను అనుభవించాడు. యోధ జాతి ఆయనకి పెట్టిన కిరీటం ఏమిటంటే ముళ్ళ కిరీటం. ఆయన ఏం చేయమన్నారు? సిలువ వేయమని కేకలు వేశారు. ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టబట్టడానికి, ముళ్ళ కిరీటం ధరించడానికి, దెబ్బలు తినడానికి, కొరడా దెబ్బలు యూద జాతి. కాబట్టి అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి. ఇది ఆత్మీయ వర్ణనలో వేరు. లిటరల్గా మనం చూస్తే యూద జాతి అంతా ఒకటై బరబ్బాను విడుదల చేయి యేసును సిలువై అన్నది. ఆయన యూదుల్లో నుండి వచ్చినవాడు, యూదా గోత్రమునకు చెందినవాడు. సరే, ఆ విధంగా పరమగీతాల్లో దాగి ఉన్న సత్యాలు ఉన్నాయి. ప్రభు యొక్క సిలువ, మరణం, భూస్థాపన, పునరుద్ధానాలు, ఆయన రెండవ రాకడ, ఆయన 1000 ఏండ్ల పరిపాలన, ఇవన్నీ ఉంటాయి. సరే, శిరే పాటలకే పాట పరమగీతం. కానీ పరమగీతం ఎప్పుడు రాయబడిందంటే సొలొమోను వయసులో రాశాడు. సొలొమోను వయసులో రాసిన పుస్తకమే. ఆయన మొదట రాసింది పరమగీతం, తర్వాత రాసింది సామెతలు, తర్వాత రాసింది ప్రసంగి. మొదట వర్ణించాడు వయసులో ఉన్నప్పుడు. తర్వాత నా కుమారుడా జాగ్రత్త జాగ్రత్త, ఆడకపోబాకు, ఇక్కడ పోబాకు, దానికి వెళ్ళి చూడబాకు, దీనికి వెళ్ళి చూడబాకు అన్నాడు. ఎప్పుడు? సామెతల్లో. అది మిడిల్ ఏజ్, మనడు అప్పటికే దెబ్బతిన్నాడు. తర్వాత ఇక లాస్ట్లో 33 సార్లు మొత్తుకున్నాడు ప్రసంగిలో. ఏమని? వ్యర్థం వ్యర్థం వ్యర్థం. ఒక ఆయన అన్నాడు, మేము కూడా చెబుతాం సొలొమోనులాగా అన్ని పాపాలు చేసి వ్యర్థం వ్యర్థం అని. ఆయన అంత అనుభవించి కదా రాసింది అన్నాడు. కాబట్టి ఒకవేళ ఆయన టైం ఉంది కానీ బతికాడేమో. నీకు టైం లేకపోతే, నీ టైం బ్యాడ్ లేకపోతే గుట్టక్కంటావు. గుట్టక్కనంటే తీర్పులోకి వస్తావు. టైం ఇస్తేనే మనం ఎవరైనా సరి చేసుకోవడానికి వీలు పడుతుంది. కాబట్టి నేను అట్ట చేస్తాను, ఇట్ట చేస్తాను, అప్పుడు పొందుతా మారు మనసు. 60 సంవత్సరాల తర్వాత ఈ పుస్తకం ఏమన్నాడు? బైబిల్ ఇస్తే ఒక ఆయన ఏమన్నాడు? 60 సంవత్సరాల తర్వాత నా దగ్గర తీసుకురా, అప్పుడు తీసుకుంటాను అన్నాడు. ఇలా పని చేసేస్తానన్నాడు. ఒకరు చనిపోతే మనం ఏం చేయగలం? రేపేమి సంభవించడం మీకు తెలియదు. మనం వచ్చాం ప్రేమ మీద. తింటామని గ్యారెంటీ ఏముందండి? వెళ్తామో ఇంటికని గ్యారెంటీ ఏముంది? కాబట్టి ఎప్పుడేం జరుగుద్దో, ఏ నిమిషానికి ఏం జరుగుతుంది, రేపేమి సంభవించడం మీకు తెలియదు. మీ జీవము ఏ పాటి. మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారు. మనం ఆవిరి వంటి వారం. మన జీవితాలు ఎందుకు పనికిరాని తృణప్రాయమైంది. సరే, ఇప్పుడు పరమగీతం 2:4 వద్దాం. ధ్యానాంశము 2:4. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయాను. బైబిల్లో రకరకాల విందులు ఉన్నాయి. ఇప్పుడు షూలోమితిని ఎక్కడ తీసుకొచ్చాడు? విందుశాల. ఆమె ఎక్కడుంది? ఎక్కడుందంటే ఎండలో ఉంది, అంటే శ్రమలో ఉంది, శ్రమ జీవితం. ఏం పోగొట్టుకుందంటే తన సొంత తోటను, తన హక్కును, తన అధికారాన్ని, ఆధిపత్యమును అన్నీ పోగొట్టుకుంది. షీ వాజ్ ఎంప్టీ, ఖాళీగా ఉండిపోయింది. ఖాళీగా ఉంది. తర్వాత నెమ్మది లేకుండా ఉన్నది. స్వరూప సొగసులు మారిపోయాయి. అంత గందరగోళం ఉంది. అలాంటి ఆమెను తీసుకొచ్చి 2వ అధ్యాయం 3వ వచనంలో తన నీడలో కూర్చొని పెట్టాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటుంది. నీ జల్ద వృక్షపు నీడలలో నేను ఆనందభరితుడినైతిని పాట పాడతాం. కాబట్టి తర్వాత 4వ వచనంలో అతడు నన్ను విందుశాలకు, ఈ టేక్ మీ టు హిస్ బ్యాంక్వెటింగ్ హౌస్ అంటాడు. అంటే అతడు నన్ను తన విందుశాలలోనికి తీసుకొని పోయాడు. విందుశాలలోకి తీసుకెళ్ళాడు. ఆ విందుశాలలోకి తీసుకెళ్ళిన తర్వాత అట్లా ఉండలా, ఆమె మీద ప్రేమను ధ్వజముగా ఎత్తాడు. దేవుని వాక్యం బైబిల్లోకి వస్తాం మనం. బైబిల్లో 3 రకాల విందులు ఉన్నాయి. బైబిల్లో 3 రకాల విందులు ఉన్నాయి. మొదటి విందు పాపికి ప్రభువు ఇచ్చే విందు. పాపికి ప్రభువు ఇచ్చే విందు అంటే లూకా సువార్త 15వ అధ్యాయం. తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు లూకా 15వ అధ్యాయంలో 20 నుంచి 30 వరకు చదివితే, కొడుకు ఇంటికి వచ్చిన తండ్రి ఏం చేశాడు? వారి మీద పడి బుద్ధి పెట్టుకుని కౌలించుకొని ఇంట్లో తీసుకొచ్చి ప్రశస్త వస్త్రాలు, ఉంగరం, చెప్పులు. అండ్ ఉంగరం అంటే అధికారం, చెప్పులు సువార్త అంటే బాధ్యత, సువార్త భారం. తర్వాత వస్త్రములు ప్రశస్తమైనవి. తను ఏది కోల్పోయాడో ఆ వస్త్రాలను ఇచ్చి ఆకలితో ఉన్న అతని కడుపు నింపడానికి దూడను వధించాడు, విందు చేశాడు. కాబట్టి విందు వదలేకుండా విందు రాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వదలేకుండా విందు లేదు.
కూరగాయలు తినేవాడికి కూరగాయలు కొయ్యాల, మాంసం తినేవారికి మేకలు, గొర్రెలు, కోళ్ళు కొయ్యాలి. ఈరోజు మనం ఏం కోసారో మాకు తెలీదు, చెప్తున్న ఉదాహరణ. వద లేకుండా విందు, మనకు కూడా ఈరోజు ప్రేమ విందు ఉంది. మన ఫిలిప్ అన్న గారు మరి ఏం సిద్ధం చేసాడో మనకు తెలీదు, అది మీరు తినేటప్పుడు మీకు అర్థమైంది. అయితే మనకు మంచి విందు ఉన్నది మధ్యాహ్నం మనకు కూడా. అయితే ఇప్పుడు విందు అనేది, విందుశాలలో ఎవరుంటారంటే బలవంతులు ఉంటారు, ఆరోగ్యవంతులు ఉంటారు, తినగలిగిన వారు ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి. ఈ విందుశాలలోనికి ఆమెను తీసుకొని వచ్చాడు. నెమ్మది లేని ఆమెను, అన్ని పోగొట్టుకున్న ఆమెను, లోకంలో కూడా అన్ని పోగొట్టుకున్న మనలను దేవుడు తన ఇంట్లోనికి, తన బల్ల యొద్దకు మనలను తీసుకొచ్చాడు. ఆయన మన మధ్యలో విందుగా ఉన్నాడు. మొదటిది పాపికి ప్రభు ఇచ్చే విందు. రెండవది రక్షించబడిన విశ్వాసి, పాపం నుండి విడిపించబడిన విశ్వాసి ప్రభువుకి ఇచ్చే విందు. లూకాసు వార్త 5వ అధ్యాయం 27, 28, 29 వచనాలు. లేవిని పిలిచాడంట. మత్తయ్య అనే లేవిని పిలిస్తే అతను లేచి వెళ్ళి ప్రభుకి ఏం చేశాడు చెప్పండి? అతడు ప్రభువుకు విందు చేశాను అని రాయబడింది. అది రెండవ రకం విందు. ప్రకటన 19వ అధ్యాయం 10వ వచనం, గొర్రె పిల్ల పెండ్లి విందుకు 9, 10 వచనాలు. ప్రకటన 19, 9, 10 వచనాలు. అక్కడ ఏముందంటే, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. కాబట్టి ఇది నిత్యత్వంలో ప్రభు నిమిత్తమై ప్రయాసపడిన వారి కొరకై ప్రభు ఇచ్చే విందు. ప్రకటన 14, 13, అంతటా వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. కాబట్టి విశ్రాంతిలోకి వెళ్ళే వారికి ప్రభు ఇచ్చే విందు ఉంటుంది. కాబట్టి పాపికి ప్రభు ఇచ్చే విందు లూకా 15వ అధ్యాయం. రక్షించబడిన విశ్వాసి, పాపం నుండి విమోచించబడిన వాడు, విడిపించబడిన వాడు ప్రభుకి ఇచ్చే విందు. రెండవది ప్రభువుకి మనం ఇచ్చే విందు ఉంటుంది. ఆయన ఇచ్చే విందు ప్రభు బల్లే. మనం ఇచ్చే విందు ఏమిటి అంటే మన ప్రవర్తన, మన మాటలు, పాటలు, మన సేవ ఆయనకు యుక్తమైనవిగా ఉండాలి. రెండవది అది. మూడవది ఆయన కొరకై ఈ లోకంలో శ్రమపడిన వారికి ఆయన ఇచ్చే నిత్యమైన పరలోక విందు. దాన్నే గొర్రె పిల్ల పెండ్లి విందు. ఆ విందులో మనము యునైట్ అవుతున్నాం, అక్కడ జాయిన్ అవుతూ కలుస్తూ ఉన్నాం. పొద్దున ఆ విందులో మనం ప్రవేశిస్తాం. ఎవరైతే విజయవంతులుగా జయించిన వారుగా ఉంటారో వారు. సరే, ఇది అట్లా ఉంచండి. ఇప్పుడు సులభ కండిషన్ ఏమిటి? ఎండలో అంటే శ్రమలో, దుఃఖములో, కన్నీటితో స్థానాన్ని పోగొట్టుకొని, తన హక్కును పోగొట్టుకొని, ఆస్తిని పోగొట్టుకొని, ఒక పరాయిదిగా, ఒక ఓనరమ్మ ఏమైంది? వాచ్మెన్ అమ్మగా మారిపోయింది. ఆమె వాచ్మెన్ అయిపోయింది. పాపం వాళ్ళ కోపానికి గురై కలిగినవన్నీ పోగొట్టుకుంది. స్వరూపు సొగసులు, అధికార ఆధిపత్యములు, ధన ఘనతలన్నీ పోగొట్టుకుంది. అలాంటి ఆమెను 3వ వచనం నీడలో తీసుకొచ్చాడు. అలాంటి ఆమెను 4వ వచనంలో విందుశాలలోకి తీసుకొచ్చి బలమైన ఆహారంతో నింపాడు. అంతేకాదు, ఆమె హృదయాన్ని నింపాడు, ఆమె కడుపును కూడా నింపుతున్నాడు. ఇది అందును బట్టి ఆమె ఏమంటదంటే, అతను విందుశాలకు తోడుకుని వచ్చను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తను. అందును బట్టి అతని ఫలము నా జిహ్వాకు మధురం. ఆయన ఫలం ఏదైతే చేశాడో అది ఆమె నాలుకకు మధురం. అంటే నాలుగుతో వర్ణిస్తుంది. ప్రభు చేసిన శిలువ త్యాగ బలియాగములను, శిలువ కార్యమును, శిలువలో ఆయన కార్చిన రక్తమును, మనల్ని విమోచించిన విధానాన్ని మనం కూడా ఏం చేయాలి చెప్పండి? జ్ఞాపకం చేసుకొని ప్రభుని ఏం చేయాలి? నాలుగుతో ప్రభుని కనపరచాలి. మాటల ద్వారా. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం ఏముంది? ఆయనకు స్తుతియాగములు చెల్లించుచు జిహ్వా ఫలము. హెబ్రీ 13:15 జిహ్వా ఫలం అర్పించుతాం మనం. నాలుగుతో అర్పణలు, నాలుగుతో స్తుతులు చెల్లించే, నాలుగుతో రకరకాల పనులు చేస్తాం. అయితే ఒకటి మాత్రం మనం ఇప్పుడు చెప్పుకుందాం, అది స్తుతించే అనుభవం. నాలుకలు వారి నాలుకలు ఎలా ఉన్నాయంట బైబిల్లో? కీర్తనలు గ్రంథాలు ఏమంటారు? అవి వరదీసిన కత్తులు లాంటి. తిట్టేది నాలుకే, పొగిడేది నాలుకే, స్తుతించేది నాలుకే, చెడ్డ మాటలకు వాడేది మనం నాలుకే.
మంచి వాటికి నాలుకే, గొడవలకి ఇదే నాలుక, స్తుతించడానికి, వాక్యం చెప్పడానికి, సువార్త చెప్పడానికి కూడా ఇదే. ఆయన మనకు జిహ్వా నాలుగునిచ్చింది. ఆయన స్తుతి ఆయన మహిమ నిమిత్తం మహిమార్థమై ఇచ్చాడు. సరే, దేవుని వాక్యములో మనం చదివితే ఇప్పుడు మరి దేవుడు అక్కడ పరమగీతములో ఆమెను విందుశాలలోకి తీసుకొచ్చాడు. విందుశాలలోకి వాస్తవంగా వచ్చిందంటే రాదగినదా అంటే రాదగిన ఆమె కాదు, అయోగ్యురాలేమి కాదు, కానీ తీసుకొచ్చాడు. అయోగ్యురాలని తీసుకొచ్చి యోగ్యురాలుగా చూపించాడు. అలాగే రేపు పరలోక పెండ్లి విందులో కూడా అయోగ్యులైన మనలను గొర్రెపిల్ల భార్యగా, పెండ్లి భార్యగా ఈ అయోగ్యులను యోగ్యులుగా చేసి పరలోకంలో పరిచయం చేయబోతున్నాడు. సరే, ఇప్పుడు ఆరాధనలకు మనం వెళ్తాము. మనకు అవసరమైన మాటలు ఇప్పుడు ధ్యానం చేద్దాం. దేవుడు ఎవరిని తీసుకొచ్చాడు ఇక్కడ? షుల్లెమీతిని. మొదట ఆమె ఎవరు? కలిగిన వాటిని పోగొట్టుకొని ఒట్టిదిగా రిక్తురాలుగా ఉన్నది. అది మొదటిది. రెండవది, ఎవరు తీసుకొచ్చారు? ఆదికాండము 43వ అధ్యాయంలో మనం చదివితే, ఆదికాండం 43వ అధ్యాయంలో మరి యోసేపు 43వ అధ్యాయము మరి 23వ వచనం నుండి మనం చదువుతూ వస్తే, యోసేపు 42వ అధ్యాయంలో 43వ అధ్యాయంలో అన్నలు ఆయన ఇంటికి తీసుకొని రాబడ్డారు. 43వ అధ్యాయంలో అన్నలకు ఏమిచ్చాడు? ఆయన విందు ఇచ్చాడు. ఆ వచనం చదవండి. 43వ అధ్యాయం చెప్పండి. వినండమ్మా. సిస్టర్స్, పెద్దవాళ్ళు, పిల్లలు ముందుకు పంపించండి అమ్మా. అక్కడ వాళ్ళు అక్కడే ఉండండి, వెనకోళ్ళు ముందుకు రండి. అది రైట్, రండి, ఇంక రండి. ఎక్కడ ఇదే సమస్య, ఆడవాళ్ళే ముందుకు రారు. మాట్లాడేటప్పుడు బాగా వస్తారు, కానీ ఎబ్రోన్లో కూడా అంతే. సిస్టర్స్ ముందు ఖాళీ ఉంటుంది, పిలిచి అప్పుడు వస్తారు. బ్రదర్స్ అయితే తక్కువ వస్తారు, వాళ్ళకి జాగా సరిపోద్ది స్థలము, కానీ వాళ్ళు ముందు నుంచి లైన్లో కూర్చుంటారు. కాబట్టి ఆది నుండి కూడా మాట వినండి. ఎవరు చెప్పండి అమ్మా. అవ్వ మాట వినకపోతే ఇంత కర్మ. అందుకే సిస్టర్లు ఎక్కువ వస్తారు మందిలో అది మీటింగ్లకి. సరే, అన్నగారు చెప్పినట్టు మీరు చేయండి. సరే, ఇప్పుడు విందుశాలలో తీసుకొచ్చాడు. ఇప్పుడు 43 చదవమ్మా. ఏడు జాగ్రత్తగా ఉన్నది ఇప్పుడు మన అంశం. యోసేపు, ఆ మనుషుడు యోసేపు ఇంటికి, అంటే గృహ నిర్వాహకుడు యోసేపు ఇంటికి తీసుకొచ్చాడు. తీసుకొస్తే వాళ్ళకి కాళ్ళకి నీళ్ళు ఇచ్చాడు, కాళ్ళు కడుక్కున్నారు. ఇంత పూర్వకాలం అంటే కొంతమంది చెప్పులు కూడా ఉండేవి కాదు. దుమ్ములో నడిచి వచ్చేవాళ్ళు, వాళ్ళు ఏం చేయాలి? కాళ్ళు కడుక్కోవాలి. ఇప్పుడు మనోళ్ళు బయటకు అడబయట వస్తే కూడా షూ తీసి కాళ్ళు కడుక్కుంటారు. కొంతమంది మురికి అంటిదే కడుక్కోవాలా. కొన్నిసార్లు ఆచారాలు, కొంతమంది నీళ్లు రెడీ పట్టుకుంటారు, వాళ్ళ ఇంటికి బాగానే నీళ్లు కాళ్ళు కడుక్కుంటాను అంటారు. అది కొంచెం ఆచార అలవాట్లుగా కూడా ఉంటుంది, అవసరాన్ని బట్టి కూడా చేయాలి. కడుక్కోవటం మంచిదే, కానీ ఆచార అలవాట్లుగా ఉండకూడదు. సమాధికి పోయి వస్తాము, బట్టేసి వస్తాం కదా, నీళ్ళు వెళ్ళ స్నానం చేస్తారు. దేనికండి? సమాధికి పోయావు, నువ్వు చేతితో మట్టేసావు, చేతులు మట్టి అంటే చేతులు కడుక్కో. మరి వాళ్ళు సమాధిలో పోయి వచ్చావు, దుమ్ము కాలు కడుక్కో. అట్లా కాదు. ఏం చేస్తారు? స్నానం చేసుకొని మళ్ళీ ఏ స్నానం? తల స్నానం చేసుకోలేదు, దయ్యమై ఎంబట పడతారంట. సచ్చినోడు దయ్యమై ఎంబట పడతారు. తల స్నానం. ఒక ఊరిలో పాస్టర్ గారు ఉంటాడు, పాస్టర్ అమ్మగారు ఆయన సమాధి కార్యక్రమం పోతే ఆయనకు సిలువ కార్యంలా ఉంటుంది. ఆయనకి ఆమె వరండాలో పెట్టుద్ది నీళ్లు, ఆడ కాళ్ళు కడుక్కుని అట్టే పోవాలి బాత్రూంలోకి, స్నానం చేసుకోవాలి, ఆడ టవల్ పెట్టుద్ది, అప్పుడు లోపల రావాలి. పాస్టర్ అమ్మ కూడా ఇంత సెంటిమెంట్. చాలామంది క్రైస్తవులు కూడా ఇదే ఉంటుంది. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు,
అవసరాన్ని బట్టి కడుక్కోవాలా, మంచిదే. కరోనాలో 3 సార్లు చేశారండి స్నానాలు. ఎన్నిసార్లు పోయారా, ఉన్నారా? టైం అట్లాంటిది. 3 సార్లు. నేను రోజుకోసారి స్నానం చేస్తా. కరోనాలో ఇంట్లో బోరు తట్టుకోలేక బయటికి పోరాగానే స్నానం చేసేది. నాకు కూడా కరోనా వచ్చింది. కాబట్టి కొన్నిసార్లు టూ మచ్ శుభ్రం, టూ మచ్ క్లీనింగు అంత మంచిదేమి కాదు. చేసుకోవాలా, శుభ్రంగానే ఉండాలా, కానీ టూ మచ్గా ఉండకూడదు. సరే, దేవుని వాక్య ప్రకారము వారికి ఏమి ఇచ్చారు? కాళ్ళకు నీళ్ళు ఇచ్చారు. నీళ్ళు ఇస్తే ఆ కాళ్ళకు నీళ్ళు ఇస్తే నీళ్లతో కాళ్ళు కడుక్కున్నారు. కడుక్కున్న తర్వాత చదువు తల్లి, కంటిన్యూ చదవండి. అందరూ ఒక తండ్రికి పుట్టినోళ్లే కానీ కడుపులు వేరు. వీళ్ళిద్దరు ఒక కడుపులోంచి వచ్చారు. ఎవరు? యోసేపు, బెన్యామీను ఒక కడుపులోనే ఒక తల్లే ఒక కడుపులో మోసారు వాళ్ళు. ఆమె వాడిని వీడిని ఒక కడుపులోనే మోసింది. కానీ వాళ్ళ తల్లి వేరు. అందుకనే వాళ్ళ మీద ఉన్న దానికంటే ఎవరి మీద ఎక్కువ ఉంది? యోసేపు మీద, యోసేపు బెన్యామీని మీద ప్రేమ ఉన్నది. పేగు బంధం, రక్త బంధం, అనుబంధం ఇవన్నీ ఉంటాయి. ఐగుప్తులు హెబ్రీయులతో కలిసి భోజనం చేయరు. ఆదికాండం 46:33లో గొర్రెల కాపరైన ప్రతివాడు ఐగుప్తీలకు హేయుడు. అవి కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి వాళ్ళకి వీళ్ళకి వేరుగా అన్నం వడ్డించారు. ఈ దినాల్లో కూడా ఆంధ్రాలో చూస్తాం కొన్ని. ఇప్పుడు ఐగుప్తీయులకు ఉన్న నైజం ఏంటంటే హెచ్చు తగ్గులు. అది విశ్వాసులో ఉంటే విశ్వాస ఎవడు? ఐగుప్తుడే. చాలు. ఇప్పుడు అందరు కలిసి వచ్చారు. నెక్స్ట్ కంటిన్యూ తల్లి. బిగ్గరగా చదవండి, నాన్ స్టాప్ చదవండి, అనుకూలంగా చదవండి. జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుడి వరకు వారు అతని ఎదుట తమ యొక్క ఈడు చొప్పున వరుసగా కూర్చుండిరి. వాళ్ళు ఎట్ట కూర్చున్నారో తెలియదు కానీ వరుస కూర్చున్నారు. రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇట్లా జబూలూను, ఇస్సాకరు, నఫ్తాలి వరుసగా వెళ్ళిపోయారు. ఒక్కతే ఒక ఆమె లేదు. ఎవరు ఆమె? దీనా లేదు. ఆడపిల్ల గట్ట రాలా. వస్తే ఆమె కూడా అయినా కూర్చున్నది. కాబట్టి ఇప్పుడు ఆడపడి చింతనే ఉంది. ఈ మగపడుచులు అందరూ వచ్చారు. వీళ్ళందరూ వచ్చి వరుస కూర్చున్నారు తినటానికి. తిన్నారు. చాలా కాలం మీద కడుపు నుండి తినక ఏం చేశారు? ఏలూరు లాకులు, బందరు లాకులు ఎత్తినట్టు వదిలేరు. ఇక ఫుల్ తిన్నారు. తిని ఏం చేశారు? చదువమ్మా. అమ్మ, వారు సంతృష్టిగా తిని తాగి ఉందా? సంతృప్త, సంతృప్తి, సంతుష్టి అంటే సమృద్ధిగా తిన్నారు. ఎన్నో రోజుల నుంచి వేచిన హృదయాలు కరువు అనుకుంటూ తిన్నారు. ఫుల్లు తిన్నారు. ఫుల్లు తిన్న తర్వాత ఫుల్లు తాగారు. తాగి అది అంటే ఇప్పుడు యోసేపు ఇంట్లోనికి వచ్చి అతని విందుశాలలో ప్రవేశించారు. ఎవరు వారంటే చెప్పండి. ఎవరు యోసేపు ఇంటికి వచ్చింది? ఎవరు? యోసేపు యొక్క విందుశాలలో ప్రవేశించి తిని త్రాగి సంతోషించి ఆనందించింది ఎవరు? పరిపూర్ణంగా తిన్నారు, సంపూర్ణంగా తిన్నారు. తేపడానికి కూడా అవకాశం లేకుండా తిన్నారు. ఒకసారి ఒక వ్యాపారం బాగా తిన్నాడంట. కడుపు ఆయాసమే డాక్టర్ దగ్గరికి పోయాడంట. పోతే ఆ డాక్టర్ అన్నాడంట, ఇదిగో టాబ్లెట్ వేసుకో, మంత్రి గారు గ్లాస్ నీళ్ళు తాగు అన్నాడు. అయ్యా వెధవది, ఆ టాబ్లెట్ వేసుకుని ఆ గ్లాస్ నీళ్ళు తాగే ఖాళీ లోపలుంటే వెధవది ఇంకో 2 గారెలు తినేవాడిని అన్నాడంట. ఎందుకయ్యా అన్నాడంట. వర్షం ఎక్కువ ఇస్తారని 4 గారెలు ఎక్కువ తిన్నారండి, ప్రాబ్లం అది అన్నాడంట. అంటే వర్షం కోసం వాడు ఏం చేశాడు? ఫుల్ తిన్నాడు, దిట్టంగా తిన్నాడు. అంటే ఖాళీ లేకుండా తిన్నాడంట. ఇప్పుడు వీళ్ళు కూడా అదే విధంగా తిన్నారు. సరే, దేవుని బిడ్డలమైన మనం ఏం జ్ఞాపం పెట్టుకోవాలి అంటే, ఇప్పుడు యోసేపు ఇంట విందుకు, యోసేపు రాజు, ఆయన రాజు ఇంట్లో ఎట్లుంటుంది భోజనం? ఏది తక్కువ ఉండదు. వాళ్ళు తిని తాగారు. మనం కూడా చికెన్లు మటన్ తింటున్నాం, మనం కూడా తాగుతున్నాం. ఏం తాగుతున్నాం? థమ్స్అప్, స్ప్రైట్, ఈ 2 వాడుతున్నాం ఎక్కువ మనం. వాళ్ళేమో మందు తాగుతారు తిని, మటన్లు తిని. మటన్ తిన్నవాడు మందు తాగితే మటన్ను కరిగించుద్దంట. మటన్ తిన్న తర్వాత థమ్స్అప్ తాగితే కొంత వర్కౌట్ అవుతుంది కానీ భవిష్యత్తులో ఎఫెక్ట్ అంటారు. సరే, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యోసేపు ఇంటికి వచ్చారు, తిని త్రాగారు. ఎవరు ఆయన? ఎవరు వారు?
యోసేపు యొక్క అన్న తమ్ములు. ఈ మాట మొదటిది. అయితే ఇంకొకటి వాక్యానుసారంగా చెప్పే విషయం ఏమిటంటే, ఆ 11 మంది లేక 10 మంది బెన్యామీను పక్కన పెడితే 10 మంది అన్నదమ్ములు యోసేపు ఇంటికి రావడానికి యోగ్యులు కారు. ఆదికాండం 37వ అధ్యాయము మొదటి 11 వచనాల్లో ద్వేషం, అసూయ, కలహం, కక్ష, పగ పెంచుకున్నవారు, అతన్ని మీద అసూయపడినవారు, అతన్ని గద్దించిన వారు, అతనిలో ఉన్న దైవత్వాన్ని తృణీకరించిన వారు. 2వ వచనం ఆదికాండం 37:2లో చెడుతనంకు చోటిచ్చిన వారు, చెడుతనంలో కాలం గడిపేవారు, తర్వాత అసూయ ద్వేషం కలిగిన వారు. ఆదికాండము 37వ అధ్యాయమే 20 నుండి 30 వచనం మనం చదువుతూ వస్తే యోసేపును బాధించి అతను గోతిలో పడేశారు. గోతిలో పడినప్పుడు దెబ్బలు తగులుతా తగలవా, రక్తం చిందింది. అంటే యోసేపు రక్తాన్ని ఏం చేశారు? చిందించడానికి ఇష్టపడిన వారు. అందుకే ఆదికాండంలో ఏమన్నారు 42లో, నేను మీకు చెప్పలేదా వాడు రక్తం చిందించొద్దంటే? వాడి రక్తాపరాధం ఇప్పుడు మన మీదకి వచ్చింది. అంటే రక్తాపరాధం వాళ్ళు ఒక మాట చెప్పండి, నరహంతకులైన మనుషులు వాళ్ళు. అంతేకాదు వారిలో రూబేను వ్యభిచారి, షిమ్యోను లేవి నరహంతకులు, దౌర్జన్యం, మోసం, బలాత్కారం, అప్రమాణికులు, మోసగాళ్ళు. వాళ్ళు షెకెము ఊరిలో చేసిన కార్యం అంతా ఇంత కాదు. అబద్ధ ప్రమాణం, అబద్ధ నిబంధనలు చేసిన వాళ్ళు. అంతేకాదు తండ్రికి అబద్ధం చెప్పి తండ్రి జీవితానికి దుఃఖాన్ని కలగజేసి తండ్రి వృద్ధాప్యంలో ఏడ్చేటట్టు చేసిన తండ్రి దుఃఖానికి కారకులు వాళ్ళు. తమ సహోదరుని పోగొట్టుకున్న వారు. ఇవన్నీ మనం చదువుతూ వస్తే దేవుని వాక్యం బైబిల్లో 105వ కీర్తన 17-18 వచనాల్లో యోసేపును ఇనుము బాధించింది. ఇనుము యోసేపు కాళ్లకు చేతులకు సంకెళ్ళు పట్టడానికి ఎవరు కారకులు అంటే వీళ్ళే. వారు బాధ పెట్టింది చాలక పోతీఫర్ ఇంటికి ఏం చేశారు? అమ్మేశారు. వారేమో గోతులో పడేస్తే గోతులను తీసి మిద్యానీయులకు అమ్మారు. వాళ్ళు ఇంకా రేట్ ఎక్కువ ఇస్తే పోతీఫర్ ఇంటికి అమ్మారు. అక్కడ పోతే అదొక దయ్యం ఉంది. ఎవరు? పోతీఫర్ భార్య అతని మీద నింద వేసింది. అక్కడి నుంచి ఎక్కడ పోయాడు? ఇప్పుడు పెనం మీద ఉన్నవాడు పోయి ఎక్కడ పడ్డాడంట? పొయ్యిలో పడ్డట్టు. పెనం మీద ఉంటేనే ఏ వేడికి తట్టుకోలేం, పొయ్యిలో పడితే ఇంకా దారుణం. ఇప్పుడు చెరసాల్లోనే పడ్డాడు. ఏదో 4 మాటలు పడ్డా, 4 తిట్లు పడ్డా, ఇంట్లో పనోడుగా ఒక బానిసగా ఉండేవాడు. లేదు, డైరెక్ట్ చెరసాల్లో పోయారు. ఆ దినాల్లో చెరసాలు చాలా హింసించే మనుషులను. ఆ దినాల్లో ఉన్న చెరసాల కంటే సావటమే మేలు, అలా ఉండేవి. ఆ చెరసాల్లో వేశారు ఆయన. కాబట్టి ప్రియులారా, యోసేపు 17వ ఏటనే అన్నదమ్ముల ఉగ్రతకు గురైన వాడు, అన్నదమ్ముల ద్వేషానికి గురైన వాడు, చక్కగా ఆడుకోవలసిన వాడు, తండ్రి ప్రేమలో ఉన్నవాడు, తండ్రి ప్రేమను పొందినవాడు, విచిత్ర వస్త్రాలు కుట్టించుకున్నవాడు, అంగి ఆయనకున్నది విచిత్ర వర్ణములతో కుట్టిన అంగి ఆయనకున్నది. అంటే యోసేపు తండ్రి ప్రేమలో ఉన్నవాడు, ఇంట్లో ఆడుకునేవాడు, చక్కనవాడు, 17 సంవత్సరాల కుర్రోడు, ఇంటర్ ఫస్ట్ సెకండ్ ఇయర్ వయసు వాడిది ఈ కాలం ప్రకారం. అలాంటి వాడిని ఏం చేశారు వాళ్ళు చెప్పండి? మిద్యానీయులకు అమ్మివేసి అక్కడి చెరసాల్లో పడ్డాడు. యోసేపు జీవితము శాపగ్రస్తం కావటానికి అన్నదమ్ములే కారకులు. అతను బాధించిన వాళ్ళు వాళ్ళందరూ ఎలాంటి వారంటే వారిలో వ్యభిచారులు, దొంగలు, నరహంతకులు, మోసగాళ్ళు, నిబంధన మీరిన వారు, తర్వాత తండ్రి ప్రేమగల మనసును గాయపరిచిన వాళ్ళు, బహుదుర్మార్గులు, బహుదుష్టులు. ఈ దుర్మార్గుల సమూహాన్ని, దుష్టుల సమూహాన్ని చూసినప్పుడు ఒక్కసారిగా ఏమొచ్చింది ఆయనకి? బాధ, కోపం వచ్చి ఏం చేశాడు? యోసేపుని అందరికంటే ఎక్కువ బాధ పెట్టినోడు ఎవరు? అన్నదమ్ముల్లో వాళ్ళ అన్నల్లో ఎక్కువ బాధ పెట్టినోడు ఎవరు చెప్పాలి మీరే? షిమ్యోను. ఇందా చదివారు కదా, 3 దినాలు 4 వాళ్ళు పోయి వచ్చేదాకా వీడు ఎక్కడున్నాడు? జైల్లో వేశాడు. వీడు మహా దుర్మార్గుడు ఎవరు? షిమ్యోను గాడు. వాడు మహాకంత్రి దుర్మార్గుడు. వాడు చాలా టార్చర్ పెట్టాడు. ఎవరిని? ఇంకా లేవిని వదిలేడు, కానీ ఎవరిని వదల్లా. ఇవి పెట్టి ఈయన ఒక్కడిని పెడతాను, మీరు మొత్తం మేము వెళ్ళండి అన్నాడు. కాబట్టి యోసేపు అన్నదమ్ములు అనే కంటే యోసేపుకు కీడు చేసిన వారు,
నష్టం చేసిన వారు, దారుణంగా ప్రవర్తించిన వారు, ఇలాంటి వారిని దేవుడు, ఇలాంటి వారిని యోసేపు ఏం చేశాడంటే తన విందుశాలలోకి తీసుకొచ్చాడు. దేవుని వాక్య ప్రకారం మనం కూడా అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారం. మనం కూడా ఈరోజు ఆ విందుశాలలోకి వచ్చాం. ప్రభు యొక్క బలలో చేయవేయబోతున్నాం. అంటే మనం ఎవరిమి? మనం మంచోళ్ళమి కాదు. ఏ మంచి మనలో లేదు. రోమపత్రిక 7వ అధ్యాయం 14వ వచనం నుంచి 18 వరకు చదివితే, నా యందు నా శరీరంలో మంచిదేది నివసింపనేరదని నేను ఎరుగుదును. రోమ 8వ అధ్యాయము మొదటి 5 వచనాల్లో జీవుని ఆత్మీయ నియమం, పాప మరణముల నియమం నాలో ఉన్నదన్నాడు. కానీ మనం కూడా ఎవరిమి? రోమపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం చదివితే, మనం బలహీనులము, భక్తిహీనులము, పాపులము, శత్రువులము, నెమ్మది లేని వారము, అంటే సమాధానం లేని వారము, అనీతిమంతులం, ఏ మంచి లేని వారం. ఇలాంటి మనలను దేవుడు ప్రేమించాడు. ఫర్ గాడ్ సో లవ్డ్ ది వరల్డ్ అండ్ సెంట్ హిస్ సన్. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, తన కుమారుని లోకానికి పంపించాడు. యోసేపు అన్నదమ్ములు ఆ విందులోకి రాదగిన వారు కారు. ఈరోజు ఈ మధ్యాహ్నం ఆ విందులోకి రావడానికి మనం కూడా యోగ్యులము కాము. మన క్యారెక్టర్స్ బట్ చూస్తే, మన ఆలోచనలు, చూపులు, మాటలు, ప్రవర్తన, నడవడిక, ఏది చూసినా లోకరీతిగా మనం యోగ్యులము కాము. అయితే ప్రేమ గల దేవుడు మనల్ని ప్రేమించాడు, పరలోకి విడిచి భూలోకానికి వచ్చాడు. కల్వరి శిలువలో పరిశుద్ధమైన, ప్రశస్తమైన, అమూల్యమైన, విలువైన, శ్రేష్టమైన యవనకాల రక్తమును దారగా కార్చాడు. యోసేపు అన్నలకు ఎప్పుడు ఆ భోజనం ఏర్పాటైంది అని అంటే, విందు వేటను వధించాడు. వేటను వధించి అంటే అక్కడ ఏం చిందింది? రక్తం చిందింది కాబట్టి విందు వచ్చింది. యేసుక్రీస్తు వారు కల్వరి శిలువను బలిపీఠంగా చేసుకొని శిలువ మ్రాను మీద ఆయన రక్తం కార్చాడు. ఆ రక్తం చేత నిన్ను, నన్ను, మనల్ని కొనుక్కున్నాడు, కడుక్కున్నాడు, తనకు స్వకీయ సంపాద్యంగా చేసుకున్నాడు. సుమారు 200 కిలోలు బరువు కలిగిన ఆ శిలువ మ్రాను తను మోస్తూ వచ్చాడు. ఆయన కొట్టిన మేకులు 3 అంగుళాల నుంచి 4 అంగుళాలు దాని కైవారం. ఆ మేకు చుట్టుకొలత ఎంత? ఇంత దళసరంగా ఉంటుంది. 3 నుంచి 4 అంగుళాలు అంటారు. ఆయన కొట్టిన మేకు పొడవు 9 నుంచి 12 అంగుళాలు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు. భారభరితమైన కఠోరమైన శిలువను ఆయన మోసాడు, రక్తము చిందించాడు. ఆ రక్తంతో నిన్ను, నన్ను, మనను కొనుక్కున్నాడు. అంతేకాదు, రోమపత్రిక ఉన్న విషయాలు ఇప్పుడు చెప్పాను. ఎఫెసు పత్రికలో 2వ అధ్యాయంలో మునుపు దూరస్తులం, ఇప్పుడు సమీపస్తులం, అడ్రస్ లేనోళ్ళం, ఏ విలువ, ఏ యోగ్యత, ఏ శ్రేష్టత, ఏ చిరునామా లేని వారం. రూపురేఖలు లేవు మనకు. భారతదేశానికి స్వతంత్రం రాకమునుపు పూర్తిగా అందరికి జనాలు పూర్తి రూపురేఖలేమి లేవు. పాకిస్తాన్ వాళ్ళకి లేవు, మనకి లేవు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఏమైంది? దేశాలు సపరేట్ అయిన తర్వాత ఒక గుర్తింపులు వచ్చేసాయి. అంటే ఉదాహరణ చెప్తున్నా. అలాగే దేవుని బిడలైన వారు మనం ఏం జ్ఞాపకం పెట్టుకోవాలి అని అంటే, యోసేపు అన్నదమ్ములు రాదగిన వారు కారు. రాదగిన వారు కాకపోయినా వేటను చంపి, వేట యొక్క రక్తమును చిందించి భోజనము ఏర్పాటు చేసి వారిని ఏం చేశాడు? విందుశాలలోకి తీసుకొచ్చి, దానికి ముందు వాళ్ళని ఏం చేశాడు? క్షమించాడు కనుక విందుశాలలోకి తీసుకొని వచ్చాడు. అలాగే యేసు, పరమ యోసేపు లాంటి యేసుక్రీస్తు వారు, యోసేపు కంటే ఎక్కువ ప్రేమించిన యేసుక్రీస్తు వారు ఆయన వేట రక్తాన్ని చిందించలేదు, కానీ తన రక్తాన్ని మన కొరకు చిందించాడు. మనం ఎవరిమి? తీతు పత్రిక చదవండి, 3వ అధ్యాయం. తీతు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం నుండి. తీతు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. చదవండి. సరే, 3వ వచనం చదవన్నా. 3వ వచనం నాన్ స్టాప్. ఎందుకనగా మనము కూడా మోసపోయిన వారమును, అవివేకము అవిధేయులము, మోసపోయిన వారము,
నానా విధములైన దురాశములకును భోగములకును ఇచ్చలకు దాసులై ఉండి దుష్టత్వనందును భ్రష్టత్వనందును కాలం గడుపుతూ అసహ్యులమై ఒకరినొకరిని ద్వేషించుకొని ఉంటుమి. అయితే మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవులుడు అనుకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు పునర్జన్మ సంబంధమైన స్థానం ద్వారాను పరిశుద్ధాత్మ నూతన స్వభావం కలగజేయడం ద్వారాను ఆయన మనల్ని మరలా తిరిగి రక్షించుకున్నాడు, జన్మింపజేశాడు. మనం కూడా ఎలాంటి వారం? చెడిపోయిన వాళ్ళం, ఏ మంచి లేని వారం. మనమందరం కూడా లోకంలో యోసేపు అన్నదమ్ము లాంటి వారం, వ్యభిచారులం, నరహంతకులం, ద్వేషించేవారం, అసహ్యులం, ఏ మంచి లేని వారం. అరకాలు మొదలు నడినెత్తి వరకు విషం కలిగిన వాళ్ళం. పాముకి కూరల్లో ఉంటుంది, కొన్ని పాములకు తోకల్లో ఉంటుందంట. కానీ మనిషికి నిలువెల్ల విషం కలిగినోడు. పాముకి కూరల్లో తోకలో ఉంటుందంటారు. తోక తల కట్ చేస్తే పాముని తినొచ్చు అంట. కానీ మనిషి మాత్రం నిలువెల్ల విషం. అలాంటి విషపూరితమైన వ్యక్తులను యోసేపు క్షమించి తెచ్చాడు. అంతకంటే ప్రమాదకారులు ఎవరంటే మనమే. లోకంలో ప్రభువుని ద్వేషించిన వారం, విగ్రహారాధికులం, నరహంతకులం, వ్యభిచారులం, మోసగాళ్ళం, అబద్ధీకులం, అప్రమాణికులం, బలాత్కారులం, ఏ మంచి లేని వారం, కేవలం నాశన పాత్రులం, కేవలం నాశనంలో పట్టానికి జోగుచూ ఉన్న వారం, నశించి నరకానికి వెళ్ళే వారం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాల్లో అక్కడ ఏముందంటే, అక్కడ మనము దైవోగ్రతకు పాత్రులం. ఎందుకు ఉగ్రతకు పాత్రులం? ఎఫెసీ 2వ అధ్యాయం 2-3 వచనాల్లో మొదటి వచ్చిన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారు. తర్వాత ఏముంది? 2-3 వచనాలు మనము కూడా మునుపు మనము చదవం అక్కడి నుంచి. అనగా లేకపోతే ఈ మాట నేనే చెప్తా వినండి. 2వ వచనం నుంచి అక్కడ ఏముందంటే, మనము కూడా శరీరం యొక్క వారితో కూడా కలిసి ఆ వచనం మీరు వాటిని చేయొచ్చు. వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా జాగ్రత్త వినాలి. వారితో కలిసి మనమందరం కూడా శరీరం యొక్క మనసు అంటే హృదయం, శరీరం అంటే మన దేహమే. మనసు యొక్క ఇష్టం, హృదయం యొక్క ఇష్టాన్ని జరిగించుకొంచు, మన శరీరాలను అనుసరించు, మునుపు ప్రవర్తించు, కర్మ వారి వల్లనే స్వభావ సిద్ధంగా దైవోగ్రత పాత్రులమై ఉన్నప్పుడు ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధముల చేత మనం చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము ఆయన మనలను మన ఏడ చూపిన తన మహాకృప క్రీస్తులో కూడా బ్రతికించుకొని పరలోక స్థలాల్లో క్రీస్తు ప్రభుతో కూడా ఏం చేశాడు? లేపి కూర్చుని పెట్టాడు. కొలసీ పత్రిక 3వ అధ్యాయం మొదటి 4 వచనాలు మనం చదివితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారి పైన వాటిని అంటే ప్రభుతో కూడా లేపాడు, పరలోక స్థలాల్లో కూర్చుని పెట్టాడు. ప్రకటన 3:21 నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చుని ప్రకారము నాతో కూడా సింహాసనం మీద. దేవుని యొక్క ఉద్దేశం అదే. కాబట్టి ఎవరిని కూర్చోబెట్టాడు? యోసేపు కేవలం ఇంట్లో తీసుకొచ్చి అన్నం పెట్టాడు, వేరే జంతువును బలి ఇచ్చాడు. కానీ యేసుప్రభు అలా కాదు. యేసుక్రీస్తు ఆయనే బలైపోయినాడు. ఆయనే బలే మనకు విందుగా మారాడు. యెషయా గ్రంథం 25వ అధ్యాయం ఇది ప్రవచనం. యెషయా 25, 6, 7, 8 వచనాల్లో ఆయన ఈ పర్వతం మీద అంటే కల్వరి పర్వతం మీద, గొల్గొతా కొండ మీద సైన్యములకు అధిపతి యెహోవా సమస్త జన్మ ముసుగులను దేవులను కప్పుచున్న విందు చేయను. కొవ్విన వారితో విందు అంటే బలిసినవి, కొవ్విన అంటే బలమైనవి. యేసుక్రీస్తు వారు 33 సంవత్సరాలు బతికాడని చెప్తారు చరిత్ర. ఆ వ్యక్తి ఎంత ఎత్తుండాలో అంత ఎత్తున్నాడంట. ఎన్ని పౌండ్లు బరువు ఉండాలో అన్ని పౌండ్లు బరువు ఉన్నాడు. ఆయన బ్లడ్ కూడా కల్మషం లేదు, ఫ్రెష్ బ్లడ్. ఆ బ్లడ్ సిలువలో నుండి కారినప్పుడు ఆ వానకు పోతే మనం బెనర్ పిక్చర్లో కూడా చూపిస్తాడు. వాళ్ళ అమ్మకున్న రోగము ఏమైంది? పోయిందని చెప్తారు. అదే కాదు, ఆ నిబంధన రక్తము ఆ గొలగతా కూడా క్రాక్స్ నుంచి కిందకి వెళ్ళి నిబంధన మందసం తాకిందంటారు.
యేసయ్య రక్తము పరిశుద్ధమైన రక్తం, పవిత్రమైన రక్తం. అన్డ్రైడ్ బ్లడ్ అనే వెబ్సైట్ మీరు ఓపెన్ చేసి చూస్తే అర్థమవుతుంది. అన్డ్రైడ్ బ్లడ్, ఆరిపోని ఎండిపోని రక్తం. అది ఆ రక్తం మట్టి ఆ కణాలు గొలుగుతా నుండి తీసుకొచ్చి ల్యాబ్లో టెస్ట్ చేస్తే వెట్, తడి ఉందంట. అంటే యేసయ్య రక్తం ఎలాంటిది? జీవం గలది. ఆ రక్తంలో పురుష కణాలు 23 లేవు, స్త్రీ కణాలు మరియమ్మవి 23 ఉన్నాయి. 46 ఉండాలి అండోత్పత్తి గర్భాశయంలో జరగాలంటే. అది 24వ కణం ఉంది, 46 లేవు. 23 మరియమ్మవి. ఒక సైంటిస్ట్ ఏమంటే, మేము ఒక క్రొత్త దాన్ని చూస్తున్నాము, కోణము, ఒక క్రొత్త క్రోమోజోమ్ చూసాం, మాకు అర్థం కావట్లేదు, ఏంటో అది మాకు తెలియదు. వీ డోంట్ నో యాక్చువల్లీ వాట్ ఈస్ దట్ అంటాడు ఆయన. అదేంటో మాకు నిజంగా తెలియదు, మాకు అర్థం కావట్లేదు అంటాడు. అదే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పుట్టింది. అంటే ఆయన రక్తం జీవం గలది, ఆయన రక్తము పరిశుద్ధమైన జీవం గల రక్తమును కల్వరి శిలువలో నుండి దారగా కార్చాడు. ఆ రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు, కడుక్కున్నాడు. 1 పేతురు 1వ అధ్యాయం 18వ వచనం ప్రకారం ఆ అమూల్యమైన రక్తంతో మనల్ని ఏం చేశాడు? మన కొరకు అమూల్యమైన రక్తమును చిందించాడు. కాబట్టి ఇప్పుడు ఆ గొర్రెపిల్ల రక్తంతో మనం ఏం చేయబడ్డామంటే విమోచించబడ్డాం. యోసేపేమో వేరే దాన్ని గాయపరిచి భోజనం చేస్తే యేసుక్రీస్తు వారు తన దేహమునే గాయపరుచుకున్నాడు, తన దేహమునే నుండి రక్తాన్ని చిందించాడు. చివరికి అన్నాడు, ఇది నా రక్తం, అనేకుల పాప క్షమాపణ కొరకై ఆయన శరీరం గాయపరచబడింది, రక్తము చిందించబడింది. కాబట్టి ఆ రక్తంతో నీవు నేను మనం ఏం చేయబడ్డాం? కొనబడ్డాం, కడగబడ్డాం, పవిత్రపరచబడ్డాం. కాబట్టి ఆ రక్తంతో కొనబడ్డాం కనుక ఇప్పుడు మనం విందుశాలలోకి రావడానికి ఏమయ్యాం? యోగ్యులమయ్యాం. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఆ పర్వతం మీద విందు చేస్తున్నాడు బలమైన వారితో, ఆ తెర తీసివేస్తున్నాడు. తర్వాత మరెన్నడును 8వ వచనం కదా, మరెన్నడును ఉండకుండా, ఆ వచనం చూడమ్మా 25 యెషయా 25 7 8 మరెన్నడును ఉండకుండా 8వ వచనం కదా, మరెన్నడు ఉండకుండా మరణమును మృంగివేశాడు. మన మరణాన్ని ఆయన మృంగి ఆయన జీవాన్ని మనకిచ్చాడు. చచ్చిన మనలను బ్రతికించడానికి బ్రతికిన దేవుడు చచ్చిన మనలను బ్రతికించాడు. అదే సిలువ కార్యం. కాబట్టి ఇట్టి అనుభవంలో నువ్వు వచ్చావా? చాలా ఎక్కువసేపు చెప్పే వాక్యం. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారు అమూల్యమైన రక్తమును చిందించాడు. ప్రకటన 1:6 ఆ రక్తంతో మనల్ని ఏం చేశాడు? కొనుక్కున్నాడు, కడుక్కున్నాడు, తనకు స్వకీయ సంపాద్యంగా చేసుకున్నాడు, రాజ్యముగా యాజకులుగా చేసుకున్నాడు. 1 పేతురు 1 కొరింథీ 6:19-20 మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని నీవు విలువ లేని వాడివి. ఒకసారి అన్నారు, వాడి నెత్తి మీద రూపాయి పెడితే ₹1 విలువ చేయడండి అన్నారు. అంటే అర్థం ఏంటండి బ్రదర్స్ చెప్పాలా? విలువ లేనివాడు అంటే ఇంకా అర్థం ఏంటన్నా? నెత్తి మీద రూపాయి పెడితే ₹1 విలువ చేయడంటే అర్థం ఏంటి? వాడి నెత్తిని పెట్టిన రూపాయి విలువ కూడా తగ్గిపోతుంది. అది రూపాయి కదా, ఏమవుతుంది? దాని విలువ కూడా, వీడి విలువ లేకపోవటం కాదు, దాని విలువ కూడా తగ్గుద్ది. ఒకసారి అటు రాబాకు, ఇప్పుడు దాన్ని నీకు గౌరవం ఇచ్చా, వాడి విషయంలో నువ్వు రాబాకు, వస్తే నిన్ను కూడా లెక్క చేయను, నీకు కూడా గౌరవం ఇవ్వను అన్నాడు. నా మాట వినరా? అరే వద్దురా, నీకెంతో గౌరవం ఉంది, వాడి తరపున నువ్వు వచ్చావంటే నీకు కూడా అడ్డం వస్తే వాడు అబ్బకి అదే దెబ్బ అన్నట్లు. కాబట్టి ఇప్పుడు ప్రియులారా జ్ఞాపం పెట్టుకోవాలి, అమూల్యమైన రక్తమును కార్చాడు, అందుకొరకే పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు, కల్వరి శిలువలో మ్రాను మోసాడు. He shed his precious blood on the cross of Calvary 2000 years ago for our redemption, for our salvation. కాబట్టి ఈ సమయంలో ఆయన అమూల్యమైన రక్తమును కార్చాడు. యోసేపు ఇంటికి తీసుకెళ్ళినప్పుడు రక్తము చిందించాడు, వేటది వేరే జంతువుది భోజనం పెట్టాడు. యేసు ప్రభు తన రక్తాన్నే నీ కొరకు నా కొరకు, పాపులం, దుర్మార్గులం, దుష్టులం, ద్రోహులం, అపవిత్రులం, ఏ మంచి లేని మనలను ప్రేమించి నిరహేతుకంగా ప్రేమించి మన కొరకు రక్తము కార్చి ఆ రక్తంతో నిన్ను నన్ను ఏం చేశాడు? కొనుక్కున్నాడు, కడుక్కున్నాడు, విమోచించుకొని తన స్వకీయ సంపాద్యంగా చేసుకున్నాడు. దాని కొరకు రక్తం కార్చి, ఆ రక్తానికి ఉన్న పేరే అమూల్య రక్తం.
అమూల్య రక్తము ద్వారా రక్షణ పొంది పాడండి. కాబట్టి దేవుడు తన పరిశుద్ధమైన అమూల్యమైన రక్తమును చిందించి మనల్ని కొనుక్కున్నాడు. మొదటిది 5 విషయాలు వరుసగా చెప్తాను, నోట్ చేసుకోండి. ఆయన మన కొరకు చిందించిన రక్తం ఏ రక్తము? అమూల్యమైన రక్తం. 1 పేతురు 1 అధ్యాయం 18-19 వచనాలు. రెండవది అమూల్యమైన విశ్వాసం ఇచ్చాడు యాత్రా జీవితంలో. 1 పేతురు 1 అధ్యాయం 6-7 వచనాలు. మూడవది అమూల్యమైన ముత్యాలుగా చేసుకున్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 46వ వచనం. అమూల్యమైన ముత్యాలుగా చేసుకున్నాడు. నాలుగవది 2 పేతురు 1 అధ్యాయం 4వ వచనం. అమూల్యమైన వాగ్దానాలు ఇస్తున్నాడు. యాత్రా జీవితంలో నిరాశ, నిస్పృహలు, కృంగుదల, వేదన, నిరాశకరమైన పరిస్థితుల్లో దేవుడు మనకు తోడుగా ఉంటూ తన వాగ్దానాలను ఇస్తూ జనవరి 1వ తారీఖుదే కాదు, సంవత్సరం అంతా కూడా రకరకాల వాగ్దానాలు ఇస్తూ తన వర్తమానికుల ద్వారా, తన సేవకుల ద్వారా, తన వాక్యము ద్వారా మనల్ని పోషిస్తూ మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. రేడియో, టెలివిజన్ ద్వారా వచ్చే వాక్యాలు, వాట్సాప్లో, సోషల్ మీడియా ద్వారా ఎంతో వాక్యం వింటున్నాం. అనేక వాటి ద్వారా కూడా పోషిస్తున్నాడు. ఆయన వాగ్దానాలు మనకి ఇస్తున్నాడు. అమూల్యమైన వాగ్దానములను ఇచ్చాడు. ఈ అమూల్యమైన వాగ్దానముల ద్వారా దుష్టత్వాన్ని తప్పించుకొని దైవ స్వభావంలో పాలివారు. తర్వాత 5వది ప్రకటన 21:19. అమూల్యమైన పట్టణానికి, ఆ పట్టణము నానా విధమైన అమూల్య రత్నములతో ఏమైందంట? పునాది వేయబడెను. కాబట్టి అమూల్యమైన పట్టణం, అమూల్యమైన రక్తం, అమూల్యమైన విశ్వాసం, అమూల్యమైన ముత్యం, అమూల్యమైన వాగ్దానములు, అమూల్యమైన పట్టణం కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఈ అమూల్యమైన పట్టణం మీద నీ గురుంటే, దాని గురించి సిద్ధపడుతూ ఉంటే, దాని కొరకై నీ పాపాలు క్షమించుంటే, పరిశుద్ధపరిచి ఉంటే, ఆ అమూల్యమైన రాజ్యం కొరకై నువ్వు సిద్ధపడుతూ ఉంటే, దానికి నేను ఎలిజిబుల్గా, యోగ్యుడిగా చేసి ఉంటే, సిద్ధపడుతూ ఉంటే, నువ్వు కూడా ప్రభుని ఏం చేయవచ్చు? ఇప్పుడు ఆరాధనకు వెళ్తాం. అతడు నన్ను విందుశాలకు తోడుకొని. ఇది ఒక కోణం నుంచే చెప్పాము, పెద్ద సబ్జెక్టు చాలు. ఇప్పుడు చాలా ఎక్కువైంది. 1 అవర్ అయిందన్నా, నాది 1 అవర్ ఏది మొదలుపెట్టినా. సరే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మామూలు అన్నం తింటే 1 గంటకని తింటాం, పప్పుచారు, తెల్లన్నం. అదే కొంచెం బగారా, కొబ్బరి అన్నం, నాటుకోడి ఏం చేస్తారు, పలావన్నం, కొంచెం టైం ఎక్కువ అవుతుంది. మేము అలాంటి కొత్త వాళ్ళు వచ్చినప్పుడు విసిగిస్తాం, వచ్చి రాకరాక వస్తుంది కాబట్టి విసిగిస్తాం. కొంచెం కూర్చొని ఓపిక వినండి. కాబట్టి ఇప్పుడు ఇటు అనుభవంలో అయోగ్యులైన మనలను యోగ్యులనుగా చేశాడు. దుర్మార్గుల దుష్టులను మనలను ఏం చేశాడు? దైవ స్వభావంలో పాలివారినిగా చేశాడు. తన వాగ్దానం మనకిచ్చాడు. అమూల్య రక్తాన్ని చిందించి మనల్ని కొనుక్కున్నాడు, కడుక్కున్నాడు. తనకు స్వకీయ సంపాద్యంగా 1 పేతురు 2వ అధ్యాయం 8-9 వచనాల్లో ఏర్పరచబడిన వంశం రాజులైన, ఎందుకంటే ఆశ్చర్యకరమైన వెలుగులో తీసుకొచ్చిన వారి గుణాతిశయములను ప్రచురించారు. ఆరాధనకు వెళ్తాం. ఆరాధన సమయము కొద్ది నిమిషాలు, వాళ్ళ దగ్గర కూడా కొద్ది నిమిషాలే సమయం ఇస్తాము. ఎక్కువ వర్తమానం విందాము. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. 10 నిమిషాలు ఆరాధనకి, ఈ రోజు మాత్రము 10 నిమిషాలే ఆరాధనకి సమయం ఇస్తాము.